హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల ఛానల్లో ఇన్స్టాంట్ ఇడ్లీ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఇన్స్టాంట్ ఇడ్లీ పౌడర్తో అప్పటికప్పుడు ఇడ్లీలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దామా? సరే, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్యాన్ వేడి చేసి 1 కప్పు మినప్పప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ మినప్పప్పును లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుందాము. ఇవి మరీ బ్రౌన్ కలర్గా రావాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చివాసన అనేది పోతే సరిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే మనము 5 నిమిషాల పాటు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మినపప్పు వేగిపోయింది. వేగడం అంటే ఇది కలర్ చేంజ్ అవ్వడం కాదండి, పచ్చివాసన పోయి మినపప్పు నుంచి మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడు వీటిని మనము పక్కకు తీసి పెట్టుకుందాం. మినపప్పు చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో 1/2 కప్ అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతాయి. జస్ట్ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. అటుకులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాం. మనం ముందుగా వేసుకున్నాం కదా మినప్పప్పు, అవి అందులోనే అటుకులు కూడా వేసేసి చల్లారి పెట్టుకోవాలి. మినప్పప్పు అటుకులు చల్లారే లోపు మనం బియ్యం పిండిని వేయించుకుందాము. 2 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. 2 కప్పులు బియ్యం పిండి వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ బియ్యం పిండిని ఇలా వేయించుకోవడం ఎందుకోసం అంటే ఇడ్లీ మిక్స్ త్వరగా పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకోసమే మనము బియ్యం పిండిని ఈ విధంగా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, బియ్యం పిండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి వేసేసుకుందాం. ప్యాన్లో ఉన్నిందనుకోండి, ప్యాన్ వేడికి బియ్యం పిండి కొంచెం మాడిపోతుంది. అందుకని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కూడా చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా మినప్పప్పు అటుకులు, అవి చల్లారేమో చూసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, మినప్పప్పు అటుకులు చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరక తగలాలి. ఆ విధంగా ఫైన్గా పౌడర్ చేసి మనం ముందుగా బియ్యం పిండి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా, ఆ బియ్యం పిండిలో మనం మిక్సీ పట్టుకున్న మినప్పప్పు అటుకుల పౌడర్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వలన పౌడర్ త్వరగా పాడవకుండా ఉంటుంది. ఈ పౌడర్ 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇడ్లీలు వేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మామూలుగా అయితే మనము బియ్యం నానపెట్టి మినపప్పు నానపెట్టి చేసుకుంటాం కదా, మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా పిండిని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వితిన్ 5 to 10 మినిట్స్లో మనము ఇడ్లీలు చేసేసుకోవచ్చు. చూడండి, పిండి అంతా బాగా కలిసిపోయింది. దీన్ని మూత టైట్గా ఉండే బాటిల్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇడ్లీ మిక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్ వేసుకోవాలి. ఇంకా 1/2 కప్ పెరుగు, చిటికెడు వంట సోడా, మనం ఆల్రెడీ పిండి పాడవకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇంకొంచెం ఇడ్లీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, ఆల్రెడీ ఇడ్లీ మిక్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటూ పిండిని మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఇడ్లీ పిండిని ఆ కన్సిస్టెన్సీలోనే మనం దీన్ని కూడా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా ఎక్కడ ఉండలేకుండా
మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోని పిండిని కలుపుకోవాలి. ఇడ్లీ వేయడానికి పిండి రెడీగా ఉంది. ఇప్పుడు ఈ పిండిని మనం 15 to 20 minutes పాటు నానబెట్టుకోవాలి. మూత పెట్టి 15 to 20 minutes పాటు నానబెట్టుకుందాం. 20 minutes తర్వాత మూత తీసి చూద్దాం. పిండి ఏం గట్టిగా అయిపోలేదు, అలానే ఉంది. మీకు మరీ గట్టిగా అయిపోయింది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఇడ్లీలు వేసుకోవాలి. పిండి నానింది కదా, ఇప్పుడు ఇడ్లీలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ వేసుకొని మరిగించుకుందాం. వాటర్ వేసాను కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ని మరిగించుకుందాం. వాటర్ మరిగేలోపు మనము ఇడ్లీ స్టాండ్లో పిండి వేసుకుందాం. ఇడ్లీ స్టాండ్ తీసుకొని అన్ని గుంటలకి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇకంతా మామూలు ప్రాసెస్ అండి, మనం రెగ్యులర్గా ఎలా అయితే ఇడ్లీలు పెట్టుకుంటామో అదే ప్రాసెస్. కాకపోతే ఇడ్లీ మిక్స్ ఒక్కటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి వీడియో తీశాను. ఈ విధంగా ఆయిల్ అంతా అన్ని గుంటలకి అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇడ్లీ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఈ విధంగా అన్నింటిలో గుంటలకి సరిపడా పిండి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని గుంటల్లో పిండిని వేసేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టుకోవాలి. చూడండి, వాటర్ మరుగుతూ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మనము ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకుందాం. నేను 1 కప్పు ఇడ్లీ మిక్స్ తీసుకున్నాను కదా, ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్. 1 కప్పు ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్కి నాకు చూడండి గుంటలు కొంచెం లోతుగానే ఉన్నాయి కదా. సో మీడియం సైజ్ ఇడ్లీలకి 1 కప్పు ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్కి 10 ఇడ్లీలు వచ్చాయి. ఈ విధంగా ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి మూత పెట్టి ఇడ్లీని ఉడికించుకోవాలి. నేను ఫుల్ ప్లేట్ని కింద పెట్టి పైన 3 మాత్రమే వచ్చాయి కదా ఇడ్లీలు, ఆ ప్లేట్ని పైన పెట్టాను. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. 15 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చేతికి తడి రాసుకొని ఇలా ప్రెస్ చేసి చూసామంటే అంటుకోకుండా ఉండాలి. ఇది లైట్గా అంటుకుంటుంది. సో ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం మూత పెట్టి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం. చూడండి, చేతికి ఏం అంటుకోవట్లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దాం, తర్వాత సర్వ్ చేసుకుందాం. ఇడ్లీలు రెడీ అయిపోయాయి, ఇప్పుడు పక్కకు తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు. మనం మామూలుగా పిండి బియ్యం అవన్నీ నానబెట్టి పిండి కొట్టుకొని చేసుకుంటాము తర్వాత రోజు, అదే విధంగానే వచ్చాయి.